ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసానికి పాల్పడింది. కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది సదరు కంపెనీ. 3 ప్రాజెక్టుల పేరుతో వందల కోట్ల రూపాయల వసూలుకు పాల్పడింది. సరూర్ నగర్, బోడుపల్, తట్టి అన్నారంలో లేఅవుట్లంటూ మోసానికి పాల్పడింది. ఎల్బీ నగర్ పిఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ అరెస్ట్ అయ్యారు. రిమాండ్కు తరలించిన పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. బాధితులంతా కూడా ఇటు పోలీస్ స్టేషన్కి చేరుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఈ మధ్య ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటూ చాలా విరివిగా వింటున్నా. ఈ నేపథ్యంలో ఇదే ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసానికి తెరలేపుతున్నారు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు. హైదరాబాద్లో బోర్డు తిప్పేసింది మరో రియల్ ఎస్టేట్ సంస్థ. ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు బాధితులు. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో బాధితులకు భారీ మోసానికి తెరలేపింది సదరు సంస్థ. కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. 3 ప్రాజెక్టుల పేరుతో వందల కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో సరూర్ నగర్, బోడుపల్, తట్టి అన్నారంలలో లేఅవుట్లంటూ మోసానికి పాల్పడింది. ఎల్బీ నగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు బాధితులు. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ అరెస్ట్ అయ్యారు. రిమాండ్కు తరలించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బాధితులు రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆ బాధితులు ఏమంటున్నారో చూద్దాం. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ అని 2020లో స్టార్ట్ చేసినండి. హేమనగర్ బోడుపల్లో ఉంది. దీనిలో ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర లక్షలు కోట్లు వసూలు చేసిండు. దగ్గర 90 కోట్లలో కొంతమందికి అంటే ఉన్న ల్యాండ్ ని 110 మందికి యూడిఎస్ చేసి వదిలేసిండు. దాని తర్వాత మేము దగ్గర ఇప్పుడు తెలిసింది 60 మంది ఉన్నాం విక్టిమ్స్. ఎవరికి కూడా న్యాయం చేయమంటే వాడు ఇక రేపు ఎల్లుండి 2 నెలలు అని చెప్పి ఇప్పటి వరకు తీసుకొచ్చిండు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ ఎఫ్ఐఆర్ వచ్చేసి సరూర్ నగర్ లో 2004 9th month 2004లో ఎఫ్ఐఆర్ అయింది. 24లో ఎఫ్ఐఆర్ అయింది. 25లో 8th month లో నుంచి స్టార్ట్ 5th month లో ఒక ఎఫ్ఐఆర్ అయింది ఎల్బీ నగర్ లో. తర్వాత చైతన్యపురిలో 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. మేడిపల్లిలో ఒకటైంది. డిఫరెంట్ పిఎస్ లో నుంచి ఎఫ్ఐఆర్లు అయినాయి కానీ ఇంతవరకు అరెస్ట్ కాలేదు. లాస్ట్ ఫ్రైడే ఎస్ఓటి సరూర్ నగర్ వాళ్ళు అరెస్ట్ చేసి ఎల్బీ నగర్ పిఎస్ కి హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. వాడిని రిమాండ్ లో తీసుకున్నారు. వాళ్ళు విచారిస్తున్నారు. దాని గురించి మాట్లాడడానికి పిఎస్కి వచ్చాము. 60 మందికి కలిపి ఒక్కొక్కరి దగ్గర ఎమ్యూనిటీస్ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా వసూలు చేసి ఇంటికి పోయి కూర్చొని వసూలు చేసుకొచ్చిండు వీడు వీళ్ళ ఫాదరు, వీళ్ళ భార్య, ఇంకోది సుప్రియ అని ఉన్నది, అరుణ్ గాడు, డిఫరెంట్ ఎవరికి దొరికితే వాళ్ళంతా దండుకొని వచ్చిండు అనమాట. దాని గురించి న్యాయం గురించి మేము కొట్లాడుతున్నాం. అతని పేరు ధూమావత్ శ్రీకాంత్, ధూమావత్ గోపాల్ తండ్రి, భార్య పేరు రాధాబుక్య, తమ్ముడు శశికాంత్. వీళ్ళు నలుగురు ఒకటే కుటుంబ సభ్యులు. తర్వాత పిల్లి సుప్రియ, వాడు సెకండ్ తెలియదు కానీ పిల్లి సుప్రియ, తర్వాత మహేందర్, అరుణ్, వీళ్ళంతా ఒకటే గ్రూప్. వీళ్ళందరూ కలిసి అందరి దగ్గరికి వెళ్ళి వసూలు చేసిన బాబత్ అనమాట. దగ్గర 20 కోట్లు. ఈ ఆఫీస్ కూడా ఎల్బీ నగర్ లో 2 ఫ్లోర్ల ఆఫీస్ తీసుకొని డివిడెండ్, బ్రిటిష్ వాడు చేసినట్టు డివిడెండ్ రూల్ గా 3rd ఫ్లోర్ లో క్యాబిన్స్ కట్టి ఒకరికొకరికి అంటే మాట్లాడడానికి కూడా వీలు లేకుండా చేసి వాళ్ళ దగ్గర ఒకరిని కాపలా పెట్టి వీడి విధంగా ఫ్రాడ్ చేసిండు. ఇప్పుడైతే రిమైండ్ అయ్యిండు. మరి మాకు న్యాయం చేయలేదు కాబట్టి ఆ డబ్బులు ఎక్కడ పెట్టిండో చెప్పాలి కదండి. లేవు అని అంటాడు. ఇండివిజువల్ గా వెళ్ళినాము, గ్రూప్ కి వెళ్ళినాము, ఆడవాళ్ళు వెళ్ళిరు, మగవాళ్ళు వెళ్ళిరు, అందరూ కలిసి వెళ్ళిరండి. ఇప్పుడు ఏం చేస్తే మా డబ్బులు మాకు తిరిగి వస్తాయో మాకు కావాలండి. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది పిల్లల పెళ్లిళ్ళ కోసం దాచుకున్న డబ్బే కావచ్చు, పెన్షన్ డబ్బులే కావచ్చు, రిటైర్మెంట్ డబ్బులే కావచ్చు. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ మేము వెళ్ళినామండి. మాకు న్యాయం జరిగేది ఎక్కడ? ఇప్పుడు సభ్య సమాజంలో మేము ఇట్లా బతుకుతున్నాము అంటే మాకు న్యాయం జరగడానికి ఒక సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉంటే మాకు ఒక ధీమా ఉంటదండి. అది పోలీస్ సిస్టమే కావచ్చు, పొలిటికల్ సిస్టమే కావచ్చు, ఇంకే సిస్టమ్ అయినా కావచ్చు. అవి ప్రాపర్ గా ఉంటే ఈ రోజు మాకు ఈ దుస్థితి ఉండేది కాదండి. ఈ రూలు పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ఆ రూలు లా డిపార్ట్మెంట్ కాదు అనేవి ఈ సెపరేషన్స్ ఉండద్దండి. కూడా చెప్తాము. రేరా వెళ్ళి కంప్లైంట్ చేసాము అండ్ ఎఫ్ఐఆర్స్ చేసాము. సోఫార్ ప్రజావాణి వెళ్ళాము అండ్ ప్రజావాణి 4 సార్లు వెళ్ళాము. సీఎం ఇంటికి కూడా వెళ్ళాము. మేము వెళ్ళని సెక్టార్ లేదండి. మేము అన్ని సెక్టార్స్ కవర్ చేసినాము. ఇంకా ఎక్కడికి వెళ్తే మాకు 100% న్యాయం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఒకవేళ మీడియా కనుక ప్రాపర్ గా కమ్యూనికేట్ చేసి నెక్స్ట్ స్టెప్స్ కి తీసుకోగలిగితే, గవర్నమెంట్ కి తీసుకెళ్లి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మాకేదైనా
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప ఫోన్లో జాయిన్ కాబోతున్నారు. ప్రస్తుతం బాధితులు ఒకటే చెప్పడం జరుగుతోంది, మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే కొంతమంది పెన్షన్ డబ్బులు, కొంతమంది పెళ్లి కోసం దాచుకునే డబ్బులు, మరికొంతమంది వాళ్ళ అవసరాల కోసం దాచుకునే డబ్బులని ఇటు ల్యాండ్ కోసం వెచ్చించాం. ఇప్పుడు దానికోసం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కావచ్చు, లేకపోతే ఆ డెవలప్మెంట్ కోసం మేము ఉపయోగించుకోవడం జరిగింది. ఆ డబ్బులని, అటువంటి డబ్బుల్ని మేము ఇప్పుడు ఆ కృతికాలు ఇన్వెస్ట్ చేశాం. ఆ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భం. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ కంపెనీ ఆగడాలకు సంబంధించి రోజు రోజుకి ఇంకా పెరిగిపోతున్నాయా? ప్రీ లాంచ్ ఆఫర్లతో మోసం రోజు రోజుకి ఆ సంఖ్య పెరుగుతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ అరెస్ట్ అయ్యారు. రిమాండ్కు తరలించిన నేపథ్యంలో ఏం జరగబోతోంది? అప్డేట్స్ అందించేందుకు శిల్ప సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. శిల్ప, ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి బాధితులు ఫిర్యాదు చేసిన తర్వాత, బాధితుల ఫిర్యాదు తర్వాత ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? పోలీసుల వర్షన్ ఏంటి? రైట్, ఏదైతే ప్రీ లాంచ్ పేరుతో మరో సంస్థ అనేది వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ లో మోసపూరిత చర్యలతో చాలా మంది కుటుంబాలు కూడా ఇప్పటికే రోడ్డున పడ్డాయి. అలాంటి సంస్థలో మరోసారి కృతిక ఇన్ఫ్రా డెవలపర్ అనే సంస్థ మరోసారి బాధితులను మోసం చేసింది. ఇప్పటికే అందులో ఉన్నటువంటి ఎవరైతే కృతిక ఇన్ఫ్రా డెవలపర్ అయినటువంటి ఎండీ ఎవరైతే ఉంటారో ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా విధించారు. కానీ మాకు చాలా మంది బాధితులు ఈ రోజు రోడ్డుకి ఎక్కారు, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కి చేరుకొని మాకు న్యాయం జరగాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఇప్పటికే వాళ్ళు వేడుకుంటున్నారు. పిల్లల చదువు కోసం కావచ్చు, భవిష్యత్తు కోసం ఈ విధంగా డబ్బులు కూడా పెడితే వీళ్ళు ఫ్రీలాన్స్ మోసంతో ఈ విధంగా మమ్మల్ని మోసం చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి మొత్తం కూడా డబ్బులు కూడా పెట్టుకొని ఈ విధంగా కంపెనీలో పెడితే ఇలా చేశారంటే 2 సంవత్సరాల్లో ఇల్లు పూర్తి చేస్తామంటూ కూడా చెప్పారు. చెప్పి అనంతరం డబ్బులు తీసుకుని ఈ విధంగా దాదాపు ఈ రోజు 40 మంది వరకు కూడా బాధితులు అక్కడికి చేరుకొని కూడా గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ పోలీసులు దీనిపైన ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేస్తే దేంట్లో అయినా మీరు డబ్బులు పెట్టుబడి పెడుతున్నప్పుడు ఎలాంటి రియల్ ఎస్టేట్ సంస్థ కావచ్చు ఎందులో అయినా మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించాలి అంటూ కూడా ఇప్పటికే పోలీసులు చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే అతన్ని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అయితే ఎవరైతే శ్రీకాంత్ ఉన్నారో శ్రీకాంత్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రిమాండ్ విధించారు. 14 days వరకు కూడా చెల్లపల్లి జైల్లోనే ఉండనున్నారు. ఇప్పటికే దీనిపైన కేసు నమోదని అనేక పిఎస్లు నగరంలో ఉన్నటువంటి అనేక పిఎస్లో కూడా మొత్తం కూడా కేసులు నమోదయ్యాయి. ఈ విధంగా దాదాపు ప్రజావాణి ఎప్పుడైతే కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చాక ప్రజావాణిలో కూడా దాదాపు 60 మంది బాధితులు కలిసి అక్కడ విన్నపించుకున్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోయేసరికి మరోసారి ఎప్పుడైతే తనని అరెస్ట్ చేసి రిమాండ్ విధించారో అనంతరం ఈ విషయం తెలుసుకున్నటువంటి బాధితులు వెంటనే పిఎస్ చేరుకొని అక్కడ నిరసన వ్యక్తం చేశారు. మాకు న్యాయం జరగాలి, మేము పెట్టినటువంటి పెట్టుబడులు మాకు తిరిగి రావాలంటూ కూడా చెప్పారు. అనేక సార్లు ఎప్పుడైతే ప్లేట్ ఫిరాయించినప్పుడు అనేక సార్లు తనని అడిగినప్పటికీ కూడా ఎలాంటి పొంతం లేకుండా సమాధానం ఇచ్చారో ఇప్పుడు ఒకవైపు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడు తన నుంచి ఎలాంటి సమాధానం కూడా రావట్లేదు అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద దీనిపైన ప్రభుత్వం ఎవరైతే ఉంటారో మొత్తం కూడా దృష్టి పెట్టాలంటూ కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితున్నారో పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో చాలా వరకు కూడా ఫ్రీ లాంచ్ ఆఫర్లతో భారీ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఇప్పుడు జరిగినటువంటి కృతిక ఏదైతే ఇన్ఫ్రా డెవలపర్ అయినటువంటి మొత్తం మీద ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకొని ఆఫర్ ఇచ్చారు. మీరు పెట్టుబడి పెడితే మీకు ఇల్లు కట్టిస్తాం, పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అంటూ కూడా ఈ విధంగా చెప్పారు. ఈ విధంగా చెప్పడంతో అందరూ కూడా నమ్మి దాదాపు డబ్బులు పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా కొన్ని లక్షల రూపాయలు అక్కడ డబ్బులు పెట్టారు. డబ్బులు పెట్టిన అనంతరం ప్లేట్ ఫిరాయించడంతో అనంతరం దీనిపైన కేసు నమోదైంది. కేసు నమోదు చేశాక పోలీసులు దీన్ని దర్యాప్తు చేసిన అనంతరం తనకి రిమాండ్ విధించారు. రిమాండ్ ప్రస్తుతం 3 రోజులు అవుతుంది. అతని రిమాండ్ లోకి తీసుకున్నారు, ఇంకా విచారిస్తున్నారు. ఇంకెవరెవరు ఎంతమంది ఉన్నారు, గతంలో తను చేసినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా ప్రస్తుతం అయితే నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తం మీద ప్రస్తుతం అయితే 40 మంది రోడ్డుకి ఎక్కారు. వాళ్ళకు న్యాయం జరగాలంటూ కూడా ప్రస్తుతం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా వాళ్ళని షాక్కి గురి చేసింది. మరి ముఖ్యంగా హైదరాబాద్లో
మరో రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో బాధితులకు భారీ మోసానికి తెరలేపింది. 100 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది కంపెనీ. 3 ప్రాజెక్టుల పేరుతో 100 కోట్ల రూపాయలు వసూలుకు పాల్పడింది. సరూర్ నగర్, బోడుపల్లి, తట్టి అన్నారంలో లేఅవుట్లంటూ మోసానికి పాల్పడింది. ఎల్బీ నగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు బాధితులు. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ అరెస్ట్ అవడం జరిగింది. అతన్ని రిమాండ్కు తరలించారు పోలీసులు.